కల్వకుంట్ల కవితక్క సడన్ గా డ్యామేజ్ అయిన ప్రతిసారి మన అక్క వచ్చేస్తుంది. డ్యామేజ్ అయిన ప్రతిసారి కల్వకుంట్ల కవిత గారు వచ్చేస్తుంటారు. మరి డ్యామేజ్ లో భాగంగా మరొకసారి అక్క వచ్చింది. అక్క ఏం వాక్యాలు చేస్తుంది, ఎవరి కోసం చేస్తుంది, ఎందుకోసం చేస్తుంది, ఒకసారి మాట్లాడకంటే ముందు నిన్నటి దానికి ఏం చెప్పి ఈ సృజన్ రెడ్డి అనేటోడు రేవంత్ రెడ్డి బామ్మర్ది అని చెప్పారు మొదట్లో. తర్వాత బీఆర్ఎస్ పార్టీలకు కౌంటర్ వచ్చింది. సృజన్ రెడ్డి అనేటోడు బీఆర్ఎస్ పార్టీకి ఏమంటారా ఇక్కడ పోతే అల్లుడా, బీఆర్ఎస్ పార్టీకి అల్లుడు అని చెప్పి, మరి అల్లుడు బామ్మర్ది రెండు పక్కన పడేస్తే ఇప్పుడు పార్ట్నర్ అంట, మూడోది వచ్చింది. ఇప్పుడు పార్ట్నర్ అంట. ఎలా పార్ట్నరు మనకు మనందరూ తెలిసిందే. గత 2 సంవత్సరాలకు వెళ్ళి చర్చ జరుగుతుంది. కల్వకుంట్ల కవితకు రేవంత్ రెడ్డి కలిసి ఇద్దరు కలిసి ఒక పార్ట్నర్షిప్ లో కంపెనీ ఉంది. దాని పేరు వచ్చేసి ఎడికోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. దాన్ని బక్క జెట్సన్ కానించి మొదలు పెడితే ఇప్పుడు రాష్ట్రం మొత్తం కోడే కూస్తుంది, అందరు తెలిసిన వార్త. సో ఆ ఎడికోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో మన కల్వకుంట్ల కవితక్క గారి పార్ట్నర్, వన్ ఆఫ్ ది పార్ట్నరు సృజన్ రెడ్డి అని చెప్పేసి ఇలా బయటకు వస్తాం. అక్క పాపం పార్ట్నర్ కి కష్టం వచ్చింది కాబట్టి మరి బిజినెస్ పార్ట్నర్ కాపాడడంలో భాగంగా మరి అక్క ముందరికి వచ్చిందా, ఇలాంటి ఇంకో బిజినెస్ పార్ట్నర్ రేవంత్ రెడ్డి ప్రొటెక్ట్ చేయడానికి వచ్చిందా, ఇలాంటివన్నీ కాదు. బీఆర్ఎస్ ను డిఫెన్స్ లోకి నెట్టాలి అనే ఒక ప్రయత్నంలో భాగంగా రేవంత్ రెడ్డికి దెబ్బ తగలకుండా కాపాడటానికి వచ్చిందా. అక్క అయితే ఫైనల్గా వచ్చింది. సో ఏం మాట్లాడుకుని చూసుకోరు. సృజన్ రెడ్డి అంట చిన్నోడు అంట, అందుకే బిజినెస్ లా ఫస్ట్ రేవంత్ రెడ్డి, తర్వాత అక్క, తర్వాత చిన్నోడు సృజన్ రెడ్డి ఎడికోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో చిన్నోడట. ఇక బీఆర్ఎస్ ఆయన వెనకాల ఎందుకు పడ్డదని చెప్పేసి అంటారు. ఎడికోర్ వెనకంగా పడితే బాగుంటుంది కానీ అది పడతలేరు. మన పెద్ద తిమింగలం మెగా కృష్ణారెడ్డిని వదిలేశారేం, బొగ్గు స్కామ్ పై కవిత డిఫరెంట్ వర్షన్ కనిపిస్తుందట. సో రేవంత్ బామ్మర్ది సృజన్ రెడ్డిని వెనకేసుకొస్తున్నట్టుగా ప్రెస్ మీట్ పెట్టినట్ట. హరీష్ రావుపై తీవ్ర పదజాలంతో విమర్శలు చేస్తుందట. సో కాంగ్రెస్ పై శుతిమెత్తని బీఆర్ఎస్ పై ఘాటు వ్యాఖ్యలు, ఆరోపణలు చేస్తుంది. తాను కాంగ్రెస్ లోకి పోతలేనంటూ వివరణ ఇచ్చింది. మరి మహేష్ కుమార్ గౌడ్ ఏం చెప్పిన ఆమె మా దాంట్లోకి రావాలని చూస్తుంది, కాకపోతే ఆమెతోని మాకు అక్కర్లేదు, ఆమెకంటే పెద్ద పెద్ద నాయకులు మా దాంట్లో, అందుకే ఆమెను దేక్తలేము, పక్కన పడేసామని వాళ్ళు చెప్తుంది. అక్కేమో నేను పోతలేను అంటాను. ఇప్పుడు మరి ఈ సృజన్ రెడ్డిని ఎందుకు అక్క ఇంత ఎరికేసుకొస్తుంది, గిడి ఒక ముచ్చట రాసే చూడండి. రేవంత్, కవిత, సృజన్ రెడ్డి బిజినెస్ పార్ట్నర్స్ అట. ఎడికోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో కంపెనీ ఉన్నది. ఇనీషియల్ డైరెక్టర్ గా దానికి రేవంత్ రెడ్డి ఉన్నాడు, మరి డైరెక్టర్ గా కవిత కూడా ఉన్నది. ఇద్దరు పెద్దోళ్ళు అనమాట. చెప్తాను కదా, చిన్నోడు సృజన్ రెడ్డి అంటుందిగా. సో డైరెక్టర్ పొజిషన్ లో రేవంత్ రెడ్డి కవితకు ఉన్నారట. కో డైరెక్టర్ గా చిన్నోడిగా, కో డైరెక్టర్ అంటే డైరెక్టర్ కంటే చిన్నదిగా చిన్నోడిగా. సో మా సృజన్ రెడ్డి ఉన్నాడు అని చెప్పేసి పాపం అక్క బాధపడుతుంది. 2010లోనే ముగ్గురు వ్యాపార భాగస్వాములుగా ఉన్నారు. అంటే ఆనాడు ఈయన టీడీపీలో ఉన్నాడు, ఈయన బీఆర్ఎస్ లో ఉన్నది. అంటే ఇదంతా టీడీపీ ప్లస్ బీఆర్ఎస్ బిజినెస్ అనమాట. టీడీపీ ప్లస్ బీఆర్ఎస్ బిజినెస్. ఇప్పుడు అది జాగృతి ప్లస్ కాంగ్రెస్ బిజినెస్ గా మారిపోయింది అంతే. అంటే కండువాలు మారినాయి కదా చెరొకటి, అట్లా కండువాలు మార్చింది. ఇప్పుడు సోషల్ మీడియా వైరల్ గా మారిన పోస్ట్ అని చెప్పేసి వస్తుంది. ఇక్కడ ఇక డైరెక్టర్లు లిస్టు, దాని పేరు ఎడికోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఆ కంపెనీ అడ్రస్ కూడా ఉన్నది. ఒకటే బిల్డింగ్ లో 34 కంపెనీలు ఉన్నాయి, అక్కడ 5వ కంపెనీ. మరి రేవంత్ రెడ్డి దమ్ము ధైర్యం ఉంటే ఎడికోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద నోరు తెరవాలంటారు. పోనీ కవితక్క ఒక్కరోజైనా అసలు ఎడికోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నాకు తెలియాలన్నా అయిపో, అట్లా కూడా అంటలేదు మళ్ళీ. ఇంకోటి చిన్నోడు సృజన్ రెడ్డి పాపం అంటుంది. అయ్యో నాకు చాలా జాలేసింది అక్క మాట్లాడుతుంటే. చిన్నోడు చాలా బచ్చాగా అంటుంది. అక్క కో డైరెక్టర్ కూడా సరిపోను వాటా ఉంటుంది అక్క, డైరెక్టర్లుగా మీకెంత ఉందో కో డైరెక్టర్గా ఆయన కూడా అంతే ఉంటుంది. సో ఏది ఏమైనా టార్గెట్ మాత్రం ఈ బొగ్గు కుంభకోణంలో రేవంత్ రెడ్డి మీదకి అలా ఉచ్చు బిగుస్తాను. అందుకే మల్లు రవి గారు ఇంటికి పోతారు, ఇది ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి. అది ఫస్ట్ ఏమనుకుంటే బట్టి విక్రమార్క భయపడి పీక్కుంటాడు అనుకో, చల్లి నువ్వా నేను తెలుసుకున్నారా భయ అని చెప్పేసి బట్టి ముందరకు వచ్చింది. ఇక ముందరకు వస్తానికి అన్నకు భయం అవుతుంది, ఇంకా ఇజ్జత్ పోయినట్టుంది, లాస్ట్కు నా పేరు నా బామ్మది పేరు బయటకు వస్తుంది, ఇది ఎక్కడ పరిచయం అని చెప్పేసి ఇప్పుడు బేరసారాల దిగిండు. ఈ బీఆర్ఎస్ లో హరీష్ రావు ఇప్పుడు టార్గెట్ కూడా మాట్లాడుతుంది. ఈయన గొంతు నొక్కాలంటే ఉన్న ఏకైక ఆయుధం శైలమ్మ గారే. సో ఆయన గొంతు నొక్కాలంటే ఇక ఒకటి తప్ప ఏ ఆప్షన్ లేదు. సో అందుకే పరుషమైన పదజాలం ఈయన మీద వాడుతుందంట.
శుతిమెత్తని ఆరోపణలు మన నల్లమల్ల పులి పార్టీ పైన చేస్తా ఉన్నారు. సో ఇది నేను చెప్తలేను, నాకేం సంబంధం లేదు, ఆయన రాసింది గట్ల. ఇప్పుడు ఈ వార్త ఎవరెవరికి కావాలి? మన రాధాకృష్ణ ఇప్పుడు ఇది రాయాల్సిన వాస్తవానికి బట్టి విక్రమార్క వార్త వేయాలి. బట్టి విక్రమార్కని సైడ్ ట్రాక్ చేసేసారు. ఇప్పుడు హరీష్ రావు గొంతు నొక్కాలి. హరీష్ రావు గొంతు నొక్కాలంటే కవితక్క వార్త బ్యానర్ ఐటమ్ కావాలి ఇప్పుడు అట్లా. సో ఇప్పుడు వాళ్ళు బీఆర్ఎస్ ని బ్యాన్ చేసిరు, వాస్తవమే బీఆర్ఎస్ బాగానే బ్యాన్ చేసింది, కానీ కవితక్క యాక్సెప్ట్ చేస్తుంది. నా వార్త రాయరి, హరీష్ రావుని డామేజ్ చేద్దాం, బీఆర్ఎస్ ని డామేజ్ చేద్దాం, ఫైనల్ గా రేవంత్ రెడ్డి నేను కలిసి బిజినెస్ పార్ట్నర్షిప్ సక్సెస్ఫుల్ గా ముందరకు పోదాం అని చెప్పేసి మరి వాళ్ళ ప్రయత్నాలు ఏమో కనిపిస్తున్నాయి. ఇక్కడ గుంపు మేస్త్రికి అనుకూలంగా గుంటనక్క, గుంపు మేస్త్రికి అనుకూలంగా గుంటనక్క అంటే ఇప్పుడు హరీష్ రావు అంటుంది. ఆ నక్కను అనుసరిస్తూ గతంలో గుంతలో పడ్డ కేటీఆర్, ఇది ఆ నక్కను అనుసరిస్తూ గుంతలో పడ్డ కేటీఆర్, అక్క మాత్రం కరెక్ట్గా ఉన్నదన్నమాట. మరి గుంపు మేస్త్రి నమ్మి మనం ఇంతలో మూటలు మోస్తాను, మనం అది చెప్తలేదక్క. సరే గుంటనక్క వాళ్ళు నమ్మి అనుకుందాం, మనం గుంపు మేస్త్రి నమ్మి మనమే వెలుగబెట్టినాం, ఇంతలో మూటలు మోస్తున్నాం. బీఆర్ఎస్ హయాంలో ఎక్సెస్ కు టెండర్లు వేయలేదా? గుంటనక్క వాటాలు తేలకనే అలా మాట్లాడుతున్నారు. పెద్ద చేపకు లాభం కోసమే గుంటనక్క కుట్రలు చేస్తుంది. పెద్ద చేప ఎవరు? కేసీఆర్ చెప్పరు అదిరే అట్లా కూడా. మరి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్ బీఆర్ఎస్ నిషేధించడం కాదు, ఆ పార్టీనే ప్రజలు బ్యాన్ చేస్తారు అంటే నిన్ను కూడా బ్యాన్ చేస్తారు. అక్కేమంటుందంటే నా తల్లిని చంపుతారు అంటుంది. నా భాషలో చెప్పాలంటే నా తల్లిని చంపుతారు, నా తల్లిని ఎక్కువ రోజులు బతికిరు అంటుంది. బీఆర్ఎస్ పార్టీ అంటే కల్వకుంట్ల కవితకు తల్లిదో సమానం వాస్తవానికి. కానీ మన అహంకారం ఏం దాకా పోయిందా అంటే కన్న తల్లినే సాగు కోరుకునే కాడికి పోయింది. ప్రజలట బీఆర్ఎస్ ను బ్యాన్ చేస్తాడు. మరి నిన్ను బీఆర్ఎస్ లో వచ్చిన కలుపు మొక్క మరి నిన్నే చేస్తారక్క? నిన్ను బాగా పచ్చగా ఎగురు పెట్టిస్తారా? నిన్ను కూడా బ్యాన్ చేస్తారు కదా మరి. సో ఇది రాక్షసానందం అనమాట. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఒక లత్కోరు కాదు, మనం వార్త రాయాలంటే ఈ స్టేట్మెంట్ వాడాలి. మనం ఈ వార్త మెయిన్ పేపర్కి ఎందుకు వచ్చింది? ఆ పనికి మాల స్టేట్మెంట్ ఇచ్చినాం కాబట్టి వచ్చింది. లేకపోతే రాసున్నాం వాడు. ఇప్పుడు మహేష్ గౌడ్ జాగృతిలోకి వస్తే జాతీయ కన్వీనర్ చేస్తా, మీడియాతో కలవకుంట్ల కవితక్క. అక్క నేనేమంటానా, మహేష్ గౌడ్ మాట్లాడింది అబద్ధం అని చెప్పు. ఆధారం ఉంటే ఆయన బయట ఇస్తాడు, లేకపోతే సైలెంట్ అవుతాడు. కానీ ఫైనల్ గా ఆయన అయితే చెప్పగలిగాడు కదా, మా కల్వకుంట్ల కవిత గారు మా పార్టీలోకి రావాలని చూస్తుంది, మేము వద్దన్నాం, మేము దేకలేదని చెప్పారు. అక్కేమంటుంది, నువ్వే నా దాంట్లోకి రా అంటుంది. ఇది ఓ 50 ఉన్నాయా అక్క ఎమ్మెల్యేలు? జాగృతికి ఓ 50 ఉన్నాయా 60 ఉన్నాయా? అందుకే ఇళ్ళకి వస్తాను చూస్తున్నాం. ఇది పనికి మాలిన ముచ్చట. ఈ వార్త ఇప్పుడు అన్ని పేపర్లు రేవంత్ రెడ్డి అనుకూల మీడియా రాసుకొస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ బట్టి విక్రమార్క, నైని కోల్ బ్లాక్ టెండర్లు, రేవంత్ రెడ్డి, సుజన్ రెడ్డి, బామ్మారిది ఇవన్నీ బయటకు పోవాలి. ఇవన్నీ ఇప్పుడు చర్చ జరగొద్దు. చర్చ జరుగుతుంటే అర్ధరాత్రికి పోయి ఆ రాధాకృష్ణ సంకనాకాలి, పొద్దుగాలు వచ్చి అక్కతో ప్రెస్ మీట్ పెట్టాలి, ఫైనల్గా హరీష్ రావు గొంతు నొక్కాలి, మా బామ్మారిది పేరు మన పేరు బయటకు రాకుండా కాపాడుకోవాలి. అంతకుమించి నాకు ఇల్లు ఏం కనిపిస్తలేదా? మన ఈడు రాసిండ జరా రైట్ షబాస్. ఇది కావాలి అందరికి. ఏబిఎన్ ముట్టి మీద అనేది మాత్రం అనుకోవద్దు. కరపత్రాలు ముట్టి చూసుకుందాని మనకు వస్తాయి. ఈ పేపర్లు, ఈ ఆంధ్రజ్యోతి కానీ, ఈనాడు కానీ, వీళ్ళు కానీ ముట్టి చూసుకుందా మనకు వస్తాయి. సింపుల్గా వాళ్ళ భాషలనే చెప్తున్నా, వాళ్ళ భాషలు వాళ్ళకి తగ్గట్టుగా చెప్తున్నా. ఇప్పుడు మరి ఏం రాసిండు మా రాధాకృష్ణ, సారీ మా వివేక్ వెంకటస్వామి, మెగా కట 90 టెండర్లు ఇచ్చే కుట్ర చేస్తున్నారట. చిన్న చేపను చూపెట్టి తిమింగలాన్ని కాపాడుతున్నారంట కవితక్క అంటుంది. 25,000 కోట్ల కాంట్రాక్ట్ ను తన్నుకుపోయే ప్లాన్ చేస్తున్నారట. మెగా కృష్ణారెడ్డి గురించి ఎందుకు మాట్లాడడం లేదంటుంది. బీఆర్ఎస్ హయాంలో ఎక్సెస్ కు టెండర్లు ఇవ్వలేదా అని కేటీఆర్ ను ఆడడం దారుణం అంటుంది. ఇక బట్టిపై ఒక పేపర్ లో వార్త రాగానే గుంటనక్క ప్రెస్ మీట్ పెట్టిందంటుంది. సో ఆయనకు కేటీఆర్ గుడ్డిగా ఫాలో అయ్యి గుంటలో పడ్డాడు అంటుంది. సింగరేణిలో గుంటనక్క వాటాలు తేలకపోవడంతోనే ఈ పంచాయతీ వచ్చిందంటుంది. రాష్ట్రంలో మరి కాంగ్రెస్ లూజింగ్ పార్టీ అని కామెంట్ చేసింది. సో ఇది కల్వకుంట్ల కవిత గారు స్టేట్మెంట్స్. ఫైనల్ గా హరీష్ రావు టార్గెటెడ్ గా మాట్లాడింది. ఇక్కడ ఎక్కడైనా సరే సమయం సందర్భం ఏమైనా ఉన్నదా? పానకంలో పుడకలెక్కొచ్చి హరీష్ రావుని డ్యామేజ్ చేయాలి అంతే.
మనం బతుకు రాజకీయం చేస్తున్నాం అన్నది లేదు, ఓ నాశనానికి పని చేస్తున్నాం అన్నది లేదు. మనం ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నావా లేదా కాంగ్రెస్ వాడిని కాపాడాలనుకుంటున్నావా? ఇక జనమే డిసైడ్ చేయాలి కదా. చక్క అయితే బాగానే గట్టినే ట్రై చేస్తుంది. ఏది ఏమైనా వాళ్ళు మాత్రం ఫోకస్డ్గా ఉన్నారు.